ఏపీలో క్రీడా కోటా కింద మెడికల్ ప్రవేశాల వివాదం రాజుకుంది. పక్క రాష్ట్రాల వారికి స్థానిక క్రీడాకారులకు దక్కాల్సినటువంటి సీట్లు కేటాయిస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ అధికారి కుమార్తెకు ఏపీ స్పోర్ట్స్ కోటాలో ఎంబీబీఎస్ సీటు కేటాయించారనేటువంటి వార్త ప్రస్తుతం వివాదంగా మారినటువంటి పరిస్థితి. పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ అధికారికి కొమ్ము కాస్తున్న ఏపీ శాప్ ఎండి వైస్ చైర్మన్ భరణి అనేటువంటి మరొక వివాదం అయితే రాజుకుంది. శాప్ ఎండి భరణి తీరు పట్ల క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక శాప్లో అంతర్గత గొడవలకు ప్రస్తుతం ఉన్నటువంటి అంశం బయటపడిందనేటువంటి వాస్తవం కూడా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈ అంశాన్ని కూటమి ప్రభుత్వం ఏ విధంగా డీల్ చేస్తుంది? నిజంగా పక్క రాష్ట్రాల వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు, మన రాష్ట్రం వాళ్ళకి కేటాయించినటువంటి సీట్ల అంశానికి సంబంధించి అనేది అప్డేట్స్ ఏంటి? గత కొంతకాలంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా అధికారుల తీరుకు సంబంధించి అంటే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అలాగే కొంతమంది రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అధికారుల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. అంటే అధికార పార్టీ నాయకుల మాట వినట్లేదు, అలాగే అధికార పార్టీ మంత్రులు చెప్పినా వినట్లేదు, లేదంటే ఎవరైనా కీలక వ్యక్తులు చెప్పినా సరే పట్టించుకోవటం లేదు, తమ తమ శాఖల్లో కూడా కాస్త ఎక్కువగా జోక్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అంటే అధికారుల పెత్తనం ప్రజాప్రతినిధుల కంటే కూడా అధికారుల పెత్తనమే ఎక్కువగా ఉంది అనే మాట అయితే గత కొంతకాలం వినపడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ శాప్ కు సంబంధించి కూడా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శాప్ ను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండే చిత్తూరు జిల్లాకు చెందిన అనిమిని రవి నాయుడుకు శాప్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. ఇక అప్పటి నుంచి కూడా క్రీడల విషయంలో అలాగే మరికొన్ని అంశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తుంది. అంటే ముఖ్యంగా ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు క్రీడలకు సంబంధించి ఎక్కువగా శ్రద్ధ తీసుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే క్రీడాకారులను ప్రోత్సహించడం, అలాగే క్రీడల్లో మెరుగైన ప్రదర్శన చేసిన వారికి ఉద్యోగాలు కల్పించడం, లేదంటే వాళ్ళకి ఉన్నత విద్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. ఇక ఈ నేపథ్యంలో శాప్ మామూలుగా క్రీడలకు సంబంధించి కూడా క్రీడల కోటాల్లో కొంతమంది అత్యున్నత ప్రదర్శనకు అనుబంధించిన వారికి సీట్లు అంటే ఎంబీబీఎస్ సీట్లు కానీ లేదంటే మెడికల్ ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు కానీ జారీ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం రికమెండేషన్ చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ విషయంలో తాజాగా ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఎస్ భరణి వైస్ చైర్మన్ అండ్ ఎండి ఆవిడ జోక్యం ఎక్కువ కారణంగా ఇప్పుడు ఓ సంచలన విషయం అయితే వెలుగులోకి వచ్చింది. ఏపీలో క్రీడా కోట కింద మెడికల్ ప్రవేశాలకు సంబంధించి వివాదం చెలరేగింది. పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ అధికారి కుమార్తెకు ఏపీ స్పోర్ట్స్ కోటాలో ఎంబీబీఎస్ సీటు ఇచ్చినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అటు శాప్ లో కూడా కొంత విభేదాలు ఉన్నాయి. దీనికి సంబంధించి శాప్ లో మరి కొంతమంది కీలక వ్యక్తులు కూడా లేదు, సొంతగానే అంటే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరైతే ఎండి ఉన్నారో ఆమె ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శ అయితే వచ్చింది. ఇక పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ అధికారికి ఆమె కొమ్ము కాస్తున్నారంటూ కూడా విమర్శలు వచ్చాయి. వెంకట్, నారా లోకేష్ ఇటీవల ఒక మాట కూడా చెప్పారు, క్రీడాకారుల విషయంలో ఎంకరేజ్మెంట్ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం తరపున, ఇటువంటి విషయాల్లో ఎలాంటి రాజకీయాలకి గతంలో చోటు చేసుకున్నట్లుగా చేసుకుంటే మాత్రం డెఫినెట్గా దానికి సంబంధించి చర్యలు కూడా తీసుకుంటాం అనేటువంటి మాట చెప్పినప్పటికీ కూడా ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఏం చెప్తుంది అసలు ప్రభుత్వం తరపు నుంచి? ఎస్, అంటే రాష్ట్ర ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ గానీ లేదంటే క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గానీ ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ అలాగే అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా క్రీడలకు సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు. హర్యానాలో ఉన్నటువంటి క్రీడా పాలసీని కూడా రాష్ట్రంలో అమలు చేసి సాధారణంగా హర్యానాలో క్రీడలకు సంబంధించి మంత్రులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా జోక్యం చేసుకోవడానికి ఉండదు. మెరిట్ ఆధారంగానే వాళ్ళకి ప్రోత్సాహకాలు కానీ ఈ తరహాల సీట్లు కానీ ఉద్యోగాలు కానీ జారీ చేసే అవకాశం ఉండదు. కాబట్టి అక్కడ జోక్యం ఉండదు. అలాగే పగడ్బందీగా హర్యానా పంజాబ్ కు సంబంధించిన స్పోర్ట్స్ పాలసీని రాష్ట్రంలో కూడా తీసుకురావాలి, దీనికి సంబంధించి శాప్ అధికారులు కూడా పనిచేయాలంటూ కూడా గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరైతే ఇప్పుడు శాప్ ఎండి ఉన్నారో ఇలా అంటే తనతో పాటు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులలో ఉన్నటువంటి తనతో సన్నిహితంగా ఉండే పశ్చిమ బెంగాల్కి చెందిన ఐపీఎస్ అధికారి కుమార్తెకు స్పోర్ట్స్ కోటాలో ఎంబీబీఎస్ సీట్ ఇవ్వడం అనేది తీవ్ర వివాదాస్పదమైంది. ఇక దీనికి సంబంధించిన క్రీడాకారులు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ అంశం ప్రభుత్వం దృష్టికి ఈ అంశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల దృష్టికి వెళ్ళిందా? వాళ్ళకి నేను ప్రశ్నించినప్పుడు వాళ్ళ నుంచి ఎటువంటి సమాధానం ఉంది వెంకట్? అయితే ఇది ప్రభుత్వ పెద్దల దృష్టికి అంటే కొంతమంది దృష్టికి వెళ్ళి ఉండొచ్చు, ఇంకా అధిష్టానం దృష్టికి వెళ్ళకపోయి ఉండొచ్చు. అందుకే దీనికి సంబంధించి వార్త బయటకు వచ్చింది. సాధారణంగా వార్తలు బయటకు వచ్చినప్పుడే ప్రభుత్వ అధినేతలు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు కానీ జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి దీనికి సంబంధించి ఫిర్యాదులు చేసిన లాభం లేదనే దీనికి మీడియాకు ఈ వ్యవహారాన్ని లీక్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి క్రీడాకారుల్లో కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అంటే
మేము కష్టపడి ఆడి లేదంటే అవార్డులు గెలుచుకుని లేదంటే జాతీయ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో లేదంటే ఉద్యోగాల కోసం కష్టపడుతున్న సమయంలో అత్యుత్తమ విద్యా సంస్థల్లో చదవాలి, అత్యున్నత ప్రమాణాలతో విద్యా సంస్థలు చదవాలని మేము కష్టపడుతున్న సమయంలో ఈ విధంగా మీరు ఎలా అంటే రికమెండేషన్లు లేదంటే బంధు ప్రీతి వీటన్ని ఏ విధంగా చూపిస్తారనే విమర్శలు అయితే క్రీడాకారుల నుంచి వస్తున్నాయి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకటిక. ఏపీలో క్రీడా కోటా కింద మెడికల్ ప్రవేశాల వివాదం అయితే రాజుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పక్క రాష్ట్రాల వారికి స్థానిక క్రీడాకారులకు దక్కాల్సినటువంటి సీట్లు కేటాయిస్తున్నారనేటువంటి అంశం తీవ్ర కలకలం అయితే రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ అధికారి కుమార్తెకు ఏపీ స్పోర్ట్స్ కోటాలో ఎంబీబీఎస్ సీటును కేటాయిస్తున్నారు అనేటువంటి అంశం అయితే కలకలం రేపుతోంది. పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ అధికారికి ఏపీ శాప్ ఎండి వైస్ చైర్మన్ భరణి కొమ్ము కాస్తున్నారనేటువంటి వివాదం అయితే ఉంది. శాప్ ఎండి భరణి తీరు పట్ల క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కష్టం మాది, దాని ఫలితం వేరొకరికా అనేటువంటి మాట కూడా క్రీడాకారుల నుంచి వస్తోంది. శాప్లో అంతర్గత గొడవలకు ఈ నిజం అనేది బయటపడింది అనేటువంటి మాట. మరి ప్రభుత్వం దృష్టికి వెళితే ప్రభుత్వం ఏ విధంగా దీన్ని డీల్ చేస్తుందనేటువంటి మాట. నారా లోకేష్ ఇటీవల క్రికెట్ క్రీడాకారులతో మాట్లాడుతూ కూడా మీకు కావాల్సిన సదుపాయాలు కావచ్చు లేకపోతే ఇతరత్ర అంశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయి, క్రీడలను మేము ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాం, దీనికి సంబంధించి చంద్రబాబు విజన్ క్రీడల్లో ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇటీవల నారా లోకేష్ అయితే క్లియర్ కట్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇటువంటి అంశాలు అనేది ప్రభుత్వం తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఉంది.